హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ అప్ తెలుగులో. సో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకుంది ఫర్ నెక్స్ట్ లూప్ అనమాట. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఫర్ ఈచ్ లూప్. ఓకే, సో ఫర్ నెక్స్ట్ లూప్ అనేది కంప్లీట్గా డైనమిక్గా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఫర్ ఈచ్ లూప్ అనేది ఒక స్పెసిఫిక్ టైప్లో మనం యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఈచ్ లూప్ అనేది ఎప్పుడెప్పుడు యూస్ చేసుకోవాలి, ఎలాంటి టైమ్స్లో మనకి ఇది అంటే ఎలాగంటి డేటా ఉంటే మనం ఇది యూస్ చేసుకోవాలో మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఫర్ ఈచ్ అనే వర్డ్స్లో మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటిది అంటే ఏదైనా గ్రూపింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్క్ బుక్ తీసుకుందాము. వర్క్ బుక్లో తీసుకుంటే మనకి డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఈచ్ షీట్ అని చెప్పొచ్చు. ఫర్ ఈచ్ షీట్. ఇప్పుడు వర్క్ షీట్లోనేమో మనకి డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే రేంజ్. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే ఫర్ ఈచ్ సెల్ అని చెప్పొచ్చు. ఫర్ ఈచ్ సెల్ ఇన్ రేంజ్. సో ఈ విధంగా ఏదైనా కలెక్షన్ తోని మనం వర్క్ చేయాలన్నప్పుడు, కలెక్షన్ ఆఫ్ థింగ్స్ తోని వర్క్ చేయాలన్నప్పుడు ఫర్ ఈచ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఏదైనా కలెక్షన్, ఏదైనా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఒక లిస్ట్, ఒక రేంజ్, ఒక నేమ్ మేనేజర్ ఉన్నా, లేకపోతే ఒక వర్క్ బుక్ ఉన్నా, దాంట్లో ఉన్న లేకపోతే ఒక ఫోల్డర్లో ఉన్న మల్టిపుల్ ఫైల్స్లో లూప్ కావటం, ఈచ్ ఫైల్కి లూప్ అవ్వటం, ఆ విధంగా. సో అలాంటి గ్రూప్ ఆఫ్ థింగ్స్ని మనం ఎప్పుడైనా సరే ఒకదాని తర్వాత ఒక దాంట్లోకి వెళ్ళి ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఫర్ ఈచ్ లూప్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో దీన్ని నేను కొంచెము కింద పేస్ట్ చేస్తాను సో దట్ ఈ కంటెంట్ యాక్చువల్లీ ఇక్కడ ఈ రేంజ్లో నేను VBA కోడ్ రాశాను అనమాట. సో ఫస్ట్ మన VBA కోడ్ని చూద్దాము. సో విజువల్ బేసిక్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మన VBA కోడ్ని. సో ఫర్ ఈచ్ లూప్ అనమాట. సో ఫస్ట్ వేరియబుల్స్ రెండు నార్మల్ వేరియబుల్సే, టీబీ యాజ్ రెగ్యులర్ వర్క్ బుక్ వేరియబుల్, షీట్ యాజ్ వర్క్ షీట్ వేరియబుల్, అండ్ తర్వాత 2 వేరియబుల్స్కి వాల్యూస్ పాస్ ఆన్ చేశాను సెట్ తోటి. సెట్ టీబీ యాజ్ దిస్ వర్క్ బుక్, షీట్ యాజ్ డెమో అని చెప్పి, తర్వాత dim సెల్ అండ్ RNG యాజ్ రేంజ్ ఇచ్చాను అనమాట. సెల్ అనేది ఏంటంటే ఈచ్ సెల్ని రిప్రజెంట్ చేయడానికి సెల్ అనేది రేంజ్ లాగా డిక్లేర్ చేశాను. RNG అనే దాంట్లో రేంజ్ స్టోర్ చేసుకోవడానికి, అంటే ఒక సెల్ నుంచి ఒక సెల్ వరకు రేంజ్ స్టోర్ చేసుకోవడానికి దీన్ని కూడా రేంజ్ లాగా డిక్లేర్ చేశాను. తర్వాత మైనెమ్ అనేది ఒకటి ఈ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి ఇంటీజర్ లాగా డిక్లేర్ చేశాను. ఓకే, సో మైనెమ్లో ఫస్ట్ వాల్యూ వచ్చి మైనెమ్ అనే వేరియబుల్లో 1 ఇచ్చాను. ఓకే, సెట్ రేంజ్. సో సెట్ రేంజ్ అంటే ఈ RNG అనే రేంజ్ అని వేరియబుల్ లాగా డిక్లేర్ చేసాం కదా, దానికి రేంజ్ ఇస్తున్నాను అనమాట. షీట్ డాట్ రేంజ్ అంటే ఈ షీట్లో రేంజ్ D11 నుంచి D15 వరకు, అంటే D11 నుంచి D15. సో ఈ రేంజ్ అనమాట, ఈ ఎల్లో రేంజ్ అనమాట. ఓకే, సో దీనికి బార్డర్స్ కూడా పెడతాను. సో ఈ రేంజ్, ఈ వేరియబుల్కి వాల్యూ సెట్ చేశాను ఈ రేంజ్ని. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఈచ్ సెల్ ఇన్ రేంజ్ అంటే ఈ రేంజ్లో ఉన్న ప్రతి ఒక్క సెల్లో సెల్ వాల్యూ, ఈ సెల్కి యొక్క వాల్యూని మై నెంబర్లో తోటి అప్డేట్ చేయమంటున్నాను. సో ఫస్ట్ మై నెంబర్ వచ్చి 1 ఉంటుంది కదా, దాని తర్వాత ఇమీడియట్గా మై నెంబర్ని ఇంక్రీజ్ చేయడానికి మై నెంబర్ ఈక్వల్ టు మై నెంబర్ ప్లస్ 1 అని పెట్టాను. సో ఎవ్రీ టైం మై నెంబర్ ప్లస్ 1 తోటి ఇంక్రీజ్ అవుతుంది. సో లాస్ట్ వీడియోలో ఫర్ నెక్స్ట్ లూప్లో మనకి నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ వేరియబుల్ నేమ్ అని వస్తుంది కదా, ఆ పర్టికులర్ ఏదైతే హోల్డర్ ఉంటుందో ఆ హోల్డర్ నేమ్ వస్తుంది. బట్ ఫర్ ఈచ్లో మనకి హోల్డర్ నేమ్ రాదనమాట, జస్ట్ నెక్స్ట్ అనే లైన్ తోటి ఎండ్ అయిపోతుంది మన లూప్. సో నెక్స్ట్ అన్నప్పుడల్లా ఆటోమేటిక్ నెక్స్ట్ సెల్కి వెళ్ళి ఈ వేరియబుల్ ఏదైతే మనం మై నెంబర్ అనున్నామో అది ఆటోమేటిక్ అప్డేట్ కాదు కాబట్టి దానికి మాన్యువల్గా నేను ఇక్కడ మై నెంబర్ ఈక్వల్ టు మై నెంబర్ ప్లస్ 1 అని ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఈ VBA కోడ్ని రన్ చేద్దాము, అప్పుడు మనకి అర్థమవుతుంది ఇంకా కోడ్ ఎలా పనిచేస్తుందో. ఓకే, F8. సో ఇప్పుడు మై సెల్ డాట్ వాల్యూ కదా, మై సెల్ డాట్ వాల్యూ ఈక్వల్ టు మైనెమ్ అని ఇచ్చాను కదా, మైనెమ్ వచ్చి 1 ఆల్రెడీ ఇక్కడ వాల్యూ మనం పాస్ ఆన్ చేసాం. సో ఇప్పుడు అప్డేట్ అవుతుంది. సో మై సెల్ అనేది ఫస్ట్ వచ్చి D11, ఎందుకంటే స్టార్టింగ్ వచ్చి D11 ఎండింగ్ వచ్చి D15 కాబట్టి ఫస్ట్ సెల్ వాల్యూ D11లో అప్డేట్ అయిపోయింది 1. సో ఇప్పుడు ఇంకా స్టిల్ మై నెంబర్ వచ్చి 1. సో ఇప్పుడు చేంజ్ అయింది 2కి, అండ్ ఇక్కడ ఆటోమేటిక్ నెక్స్ట్ లైన్కి వచ్చాం కదా, నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సెల్ డాట్ వాల్యూ మై నెమ్ అంటున్నాం, మై నెమ్ వచ్చి ఇప్పుడు 2. సో నెక్స్ట్ 2 కాబట్టి 2లో అప్డేట్ అయిపోయింది D12. ఓకే, అండ్ నెక్స్ట్ మై సెల్ వచ్చి 3 D13, దాంట్లో 3 అప్డేట్ అయింది.
నెక్స్ట్ D14. ఇప్పుడు లాస్ట్ సో ఇప్పుడు ఫర్ ఈచ్ సెల్ ఇన్ మై రేంజ్ అంటే D11 నుంచి D15 వరకు ప్రతి ఒక్క సెల్లో మనకి వాల్యూస్ అప్డేట్ అవ్వాలన్నమాట. అవి అప్డేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు కలెక్షన్లో ఉన్న ఈచ్ పర్టికులర్ ఐటమ్ని లేకపోతే ఒక లిస్ట్లో ఉన్న ఈచ్ ఐటమ్ని మనము యాక్సెస్ చేయడానికి మనకి ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది హెల్ప్ అవుతుంది. సో అది జస్ట్ యాక్సెస్ వరకు ఇస్తుంది. దాని లోపల పర్ఫామ్ చేయాల్సిన యాక్షన్స్ అని మనమే చేయాలి. దాని లోపల ఏమైనా ఎడిట్స్ చేయాలన్నా లేకపోతే ఆ సెల్ లోపల మనం కలర్స్ చేంజ్ చేయాలన్నా సెల్లో కంటెంట్ యాడ్ చేయాలన్నా అవన్నీ మనము సపరేట్ కోడ్ లైన్స్ రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నా, సెల్ యొక్క వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నా, సెల్ డాట్ వాల్యూ అని ఇచ్చాను. బట్ ఆ నెంబర్ ఎవ్రీ టైం నెక్స్ట్ సెల్కి ఇంక్రీజ్ అవ్వాలి అనేది నా రిక్వైర్మెంట్ కాబట్టి నేను మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ అనే దాంట్లో జస్ట్ సెల్ని యాక్సెస్ చేయటం చేంజ్ వస్తుంది కానీ వాల్యూని చేంజ్ చేయడానికి రాదనమాట. సో ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఓకే, సో మీరు దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది కూడా నేను ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇక్కడ పెట్టాను. సో మీరు C11 నుంచి C20కి లూప్ చేయండి. ఓకే, 10 సెల్స్ అప్డేట్ ఓన్లీ ఈవెన్ నెంబర్. సో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అప్డేట్ చేయండి. అండ్ సింపుల్ లాజిక్ ఏంటిది, ఈవెన్ నెంబర్ అంటే మీరు 2తో డివైడ్ చేసినప్పుడు మీకు రిమైండర్ 0 రావాలి. సో మోడ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ట్రై చేయండి. మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేయండి, నేను ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను. సో ఈ వర్క్ బుక్ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా కామర్స్ అండ్ ఎక్సెల్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.